బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నువ్వు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చినావని అడుగుతున్నా. ఆ యువత ఈరోజు కనీసం ఖాళీలో ఉన్న ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెట్టు, ఖాళీలో ఉన్నటువంటి 20,000 ఉద్యోగాలన్నా వెంటనే రిక్రూట్మెంట్ చేయమని చెప్పేసి వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక చిన్న ఎజిటేషన్ చేస్తే లాఠీలతో కొట్టి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయించినటువంటి రేవంత్ రెడ్డి నీ సొంత వెబ్సైట్లో 12,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి నువ్వే రాసుకున్నావు. మీ డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మీ డీజీపీ గారు అనౌన్స్ చేశారు. మరి దాదాపు 20,000 ఖాళీగా ఉన్నటువంటి మీ కానిస్టేబుల్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడం కోసం యువత కోరుతా ఉంటే నేను 7,000 ఉద్యోగాలు ఇస్తా, మీరు ఎండ్రిన దాకా నూతుల పడ్డ ఇయ్యన్నావు అంటే ఎంతటి అహంకారం నీకు అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు నిరుద్యోగ బిడ్డలు ఒక పేదింటి నుంచి ఒక కానిస్టేబుల్ ఉద్యోగం అన్నా వస్తే జీవితం స్థిరపడుతుందని చెప్పి కోరుకునేటువంటి యువత పీజీలు చదువుకొని దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే హైదరాబాదులో ట్యుటోరియల్ చుట్టూ తిరుక్కుంటూ కిరాయి రూములలో ఉండి వారు 5 రూపాయల ఫుడ్ తినుకుంటూ వాళ్ళు ఈరోజు హాస్టళ్లలో కిరాయి రూములలో బతుకుతున్నటువంటి వాళ్ళను ఎండ్రిని దాగి సాగుమని అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒకవైపు రేవంత్ రెడ్డి చేస్తే, గతంలో ఇదే మాదిరిగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి కూడా పోలేనటువంటి కేసీఆర్ని అడ్డుకొని చెప్పులతో దాడి చేసినటువంటి రోజు మరి కేటీఆర్ మర్చిపోయినా అని అడుగుతున్నా. ఈరోజు ముసలి కన్నీరు గార్చే ముందు గతంలో 2009 సంవత్సరాల మీ పాలనలో 2014 నుంచి 23 వరకు మీ పాలనలో మీరు యువతకు చేసినటువంటి మేలేంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి మోసం చేసింది ఆ రోజు మీరు కాదని అడుగుతున్నా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు ఈ డెత్ డిక్లరేషను యువ సంగ్రామం రకరకాల పేర్లు పెట్టేసి మీరు మోసం చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇద్దరు కలిసి యువతను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసి వారి జీవితాలతో చెలగాటమాడింది మీరు ఇద్దరు కాదా? 2 పార్టీలు కావా? మీ టీఆర్ఎస్ మీ కాంగ్రెస్ పార్టీలు కావని అడుగుతా ఉన్నా. ఈరోజు అనేకమైనటువంటి భోగళ్లపై హామీల వర్షం